ఆలయానికి ఏ వస్తువులు దానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? శంఖం దానం. కొందరు ఆలయానికి శంఖం దానం చేస్తారు. ఈ విధంగా శంఖం దానం చేయడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. గంట దానం. మరికొందరు గంటలు దానం చేస్తారు. గంట దానం చేయడం వలన గొప్ప కీర్తిని పొందుతారు. పందిర్లు నిర్మించటం. మరికొందరు ఆలయానికి వచ్చిన భక్తులు చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిర్లు నిర్మిస్తారు. ఈ విధంగా పందిర్లు నిర్మించటం వలన ధర్మబుద్ధి కలుగుతుంది. జెండా దానం. జెండా దానం చేయడం వలన పాపాల నుండి విముక్తి పొందుతారు. అద్దం దానం. ఆలయానికి అద్దం దానం చేయడం వలన మనకు మంచి రూపం లభిస్తుంది. బంగారం వెండి దానం. బంగారు వెండి ఇతర లోహాలను దానం చేసిన వారు పుణ్యఫలాన్ని పొందుతారు. దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను దానం చేయడం వలన స్వామివారికి హోమాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. గుడికి సున్నం ముగ్గులు. పురాణాల ప్రకారం ఏదైనా ఆలయం కొత్తగా నిర్మిస్తున్నప్పుడు ఆలయ గోడలకు సున్నం వేయటం, గుడి ముందు ముగ్గులు వేయటం, ఆలయ ప్రాంగణాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచటం వలన విష్ణులోక ప్రాప్తి వంటి పుణ్యఫలాలు దొరుకుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో ఉన్న పేదవారికి అన్నదానం చేయటం వలన రాబోయే 10 తరాల వారికి మంచి జరుగుతుంది. పాడి ఆవుని ఇస్తే గోలోక ప్రాప్తి. బండిని లాగే ఎద్దుని ఇస్తే అంతకు 10 పుణ్యఫలం లభిస్తుంది. ఆలయానికి సమకూరిన గోవుల మేపటానికి గోపాలకుడికి ఇచ్చిన పాప విముక్తి కలుగుతుంది. దేవుడికి ముఖలేపనాలు అంటే ముఖానికి అలంకరించే గంధ ద్రవ్యాలను ఇచ్చిన వారు ఉత్తమ రూప సంపత్తిని పొందుతారు.